ఖండాంతర వివాహాలు కొత్తేమీ కాదు. మనసులు అభిరుచులు కలిస్తే చాలు. మూడు ముళ్ల ద్వారా ఒక్కటైన సందర్భాలు అనేకం చూశాం. అలాంటి క్రమంలోనే కృష్ణా జిల్లా వాసి ఐరోపా ఖండానికి చెందిన అమ్మాయిని వివాహమాడాడు. పెళ్లికి ముందు వీరు ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోనే లేదు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. అమ్మాయి పేరు అలెగ్జాండ్రా, రొమేనియా దేశస్థురాలు. అబ్బాయి సుధీర్ చక్ర, కృష్ణా జిల్లా గుడివాడవాసి. అబ్బాయి రుద్రపాకలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం సుధీర్ చక్రకు ఫేస్బుక్లో అలెగ్జాండ్రాతో పరిచయం ఏర్పడింది. రోజూ వీరి మధ్య సాగిన సంభాషణలు మనసుల్ని కలిపాయి. దేశాలు వేరైనా, ప్రాంతాలు భిన్నమైనా పెళ్లి చేసుకునేందుకు అవేవీ అడ్డుకాదనే నిర్ణయానికి వచ్చారు. ప్రేమ వ్యవహారాన్ని పెద్దల ముందుంచారు. వారిని ఒప్పించి అందరి అంగీకారంతో విజయవాడలో ఒక్కటయ్యారు. శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వీసా రాని కారణంగా వధువు తల్లిదండ్రులు వివాహ వేడుకకు రాలేకపోయారు. పెళ్లి తతంగాన్ని వీడియో ద్వారా తిలకించి నవదంపతులను ఆశీర్వదించారు. వచ్చే నెల రొమేనియాలో బంధుమిత్రులకు విందు ఏర్పాటు చేయనున్నారు. సంవత్సరం క్రితం ఇద్దరం ఫేస్బుక్లో కలిసాం. అప్పటి నుంచి ఒకరికంటే ఒకరికి ఇష్టం, అభిరుచులు అని తెలుసుకొని ఇద్దరం ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. తను రొమేనియా, యూరప్. మా పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు. Yes, he told on Facebook last year, I think in July, if I remember good. Very interesting. Well, since I was little, I was fascinated from Orient. చదువుకున్న వాళ్ళ మనసు కష్టపెడతాం అనేది నాకు ఇష్టం ఉండదు. వాడు ఒక్కడే అబ్బాయి, వాడు మీ మనసును బాగా కష్టపెడతాం నాకు ఇష్టం లేదు. వాడికి నచ్చిన మ్యారేజ్ చేసుకోమన్నా. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ముచ్చటపడిన అలెగ్జాండ్రా తాను ఈ దేశంలో ఉంటానంటూ పేరును అలేఖ్యగా మార్చుకుంది. MBA చదివిన తాను ఇక్కడే ఉద్యోగం చేస్తానని చెబుతోంది.